ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను టుడే నా ఫేవరెట్ కర్రీ చేస్తున్నానండి. సో ఈ ఆకులు ఉన్నాయి కదా, దీన్ని మా దాంట్లో అయితే అడవి ఆకులు అంటారు. సో తెలుగులో నాకు అంతగా తెలియదండి, ఇది నా ఫేవరెట్. సో ఇప్పుడు దీన్ని కర్రీ చేస్తాను, అంటే దీన్ని మసాలాలు అన్నీ వేస్తాను. సో చూపెడతాను. ఫస్ట్ నేను దీన్ని వాటర్లో కడుక్కున్నానండి. వాటర్తో మంచిగా క్లీన్గా కడిగి, దీనికి వెనకాల కొంచెం దొడ్డుగా ఉంది. సో దాన్ని కూడా నేను సన్నగా కట్ చేసేసుకున్నాను. సో కడిగి పెట్టుకున్నానండి. అండ్ దానికి కావాల్సిన ఐటెం ఇక్కడ శనగపిండి నేను కొంచెం ఫస్ట్ వేయించుకున్నానండి. ఒక 5 minutes వేయించుకున్నాను దీన్ని. ఇలా గ్యాస్ మీద వేసుకున్నాక నేను వేస్తానండి. సో మనం ఫస్ట్ ఇందులో పసుపు యాడ్ చేసుకుందాము. సో నేను ఇప్పుడు కొంచెం ఇందులో ఫస్ట్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. సో పసుపు యాడ్ చేసుకున్నాక దీంట్లో నేను ధనియా పొడి వేస్తున్నానండి. దీంట్లో ఎలాగో ధనియాల పొడి ఎలాగో మొత్తం కావాలండి. సో ధనియాల పొడి వేసుకుంటున్నాను దీంట్లో. నువ్వులను కూడా నేను ఒక 5 minutes వేయించుకున్నాను. నువ్వులు వేస్తే కూడా బాగుంటుంది. సో నువ్వులు వేసుకున్నానండి. తర్వాత పేస్ట్ చేశానండి. మిరపకాయలు, ఇంకా కొంచెం ఎల్లిగడ్డలు వేసాను, ఉల్లిపాయలు ఇంకా ఆవాలు వేసానండి. కొత్తిమీర కొంచెం వేసి ఇలా పేస్ట్ చేసుకున్నానండి. సో ఈ పేస్ట్ కూడా వేస్తున్నాను. కొంచెం పల్లీల పొడి మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నేను వేసుకుంటున్నాను. సో పల్లీల పొడి వేసుకున్నానండి. తర్వాత కొంచెం అజ్వాయండి ఇలా తీసుకొని కొంచెం ఇలా మంచిగా చేసుకోండి. ఇంతే వేస్తున్నానండి, చూడండి. సో ఈ విధంగా వేసుకున్నానండి. దీనికి తగ్గట్టు ఉప్పు, సో ఉప్పు వేసుకున్నానండి. ఆల్రెడీ నేను అందులో పొడి వేసాను కదా, మిరపకాయలు పేస్ట్ చేసి వేసాను. సో మనం కొంచెమే వేద్దాము కారం పొడి. సో నేను కొంచెమే వేస్తున్నానండి కారం పొడి. నేను కొంచెం ఇది మసాలా వేస్తున్నానండి, గరం మసాలా. కొత్తిమీర సో కొంచెం కడుక్కుంటానండి. సో కొత్తిమీరని కూడా మనం మంచిగా కడుక్కుందాం ఈ విధంగా. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసిస్తానండి. ఇదంటే నాకు చాలా చాలా ఇష్టం అండి, ఈ కూర అంటే నాకు. బట్ చేయడానికి కొంచెం విసుగు పుడుతుంది. బట్ చాలా రోజుల తర్వాత మా ఆయన తీసుకొని వచ్చారు. సో చేద్దామన్నాను. మా మామయ్య కూడా ఇష్టం అండి. సో వేసేసానండి. అండ్ నిమ్మకాయ రసం అండి, నిమ్మకాయ రసము. ఒక నిమ్మకాయ మొత్తం తీసుకున్నానండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే మనం ఇంకోటి వేయచ్చు. కొంచెం జస్ట్ లైట్గా చక్కెర వేసుకుంటున్నానండి. కొంచెం అమ్చూర్ పౌడర్ వేసుకుంటాము. దీంతో నిమ్మకాయ చాలా అవసరం అండి, లేదంటే కొంచెం అది నోరు అదవుతుందట. ఇది కొంచెం అమ్చూర్ వేసుకున్నానండి. మళ్ళీ నూనె వేసుకున్నాను. ఇందులో నూనె అయిపోయిందండి, డబ్బా తీయలేదు. సో దీంట్లో నుంచి వేస్తున్నాను. కొంచెం నూనె వేసుకుంటాము. ఓకే అండి. తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ఫస్ట్ ఒకసారి ఇలా మ్యాష్ చేసుకుందాము, కలుపుకున్నాక మనం ఏం చేద్దామంటే వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకుందామండి. సో నాకంటే ఇది చాలా చాలా ఇష్టం అండి. సో నేను తింటాను, బాగా వట్టిగా తింటాను, అన్నంతో తిన్నానండి. టీవీ చూస్తూ తింటూ ఉంటాను. ఇలా అంతా ఒకసారి
కలుపుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను పిండి కలిపేసాను మొత్తం. మీకు కొంచెం వాటర్ కావాలంటే వాటర్ కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకొని ఇవి కడిగి పెట్టానండి ఆకులు. సో ఈ ఆకుల్లో ఇలా వేద్దాం. ఈ విధంగా మనము వేద్దాం కంటిన్యూ. ఇది తినడానికి బాగుంటుందండి, బట్ చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది. బట్ మనకు ఇష్టమైన ఫుడ్ కాబట్టి మనము చేయక తప్పదు. సో ఈ విధంగా నేను మొత్తం ఆకుకి ఇలా పెట్టేశానండి. దీని మీద మళ్ళీ ఇంకొక ఆకు వేస్తాను. కొంచెం ఆకులు పెద్దగా ఉండేనండి, సో నేను కొంచెం కట్ చేశాను. మళ్ళీ దాని మీద కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టాలి. చాలామంది పిండి కొంచెం ఎక్కువ పెడతారు, బట్ మరీ ఎక్కువ పిండి పెడితేనండి అది మొత్తం పిండి పిండి లెక్క అనిపిస్తుంది. అందుకే నేను కొంచెమే చేస్తాను. బట్ ఈరోజు మా మామయ్య గారు అన్నారు కొంచెం పిండి ఎక్కువ పెట్టు అని. సో అందుకేనండి, మరి నేను మెత్తగా చేయలేదు. ఈ విధంగా చేశానండి నేను. చూడండి, ఇలా మొత్తం పెట్టేశాను. సో దీన్ని ఇప్పుడు మనము ఫోల్డ్ చేద్దాం. చూడండి, ఇలా మంచిగా నేను చేసేసానండి. కలిపే రోల్గా చేసేసాను. దీన్ని ఇప్పుడు నేను కొద్దిసేపు ఆవిరి తీసుకుంటాం కదా, సో ఇలా నేను ఇందులో పెట్టేశానండి. ఇలాగే మొత్తం చేసి ఆవిరి పెట్టి తర్వాత చల్లాక, సో అంతా చేసే వరకు ఎంత టైం అయిందండి చూడండి. తర్వాత ఇలాగ నేను పొయ్యి మీద ఒక 10 మినిట్స్ వరకు పెట్టేస్తానండి. ఒక 10 మినిట్స్ వరకు అయితే చాలు, అది అయిపోతుందండి, ఉడికిపోతుంది. దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఉడికిపోయాక చిన్న చిన్న పీస్ లెక్క చేసి ఫ్రై చేయాలి, అంతే.